మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాలకి కరెక్ట్ గా పాయింట్ లో స్టాక్ మార్కెట్ భారీగా పెరిగింది. రీజన్ ఏదైనా ఉందా? ఇరాన్ యుఎస్ఏ రిలేటెడ్ గా ఉంటున్న వార్ ఏదైనా ఎండ్ అయిందా? ఇది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఇవాళ మీరు బంగారం వెండిని చూసినా దాంట్లో ఒక ఇంపార్టెంట్ కరెక్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇరాన్ వాళ్ళు యుఎస్ఏని ఇంకా వీక్ చేయడానికి, యుఎస్ఏని డామేజ్ చేయడానికి ఒక కొత్త స్ట్రాటజీ యువాన్ రిలేటెడ్ గా, చైనా కరెన్సీ రిలేటెడ్ గా ప్లే చేయబోతున్నట్లయితే మనకి చాలా ఆర్టికల్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది. ఇది ప్రాపర్ గా ప్లే అయితే, సీరియస్ గా తీసుకోగలిగితే దెన్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇది చాలా మంచి ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. అసలు ఇదేంటో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందా. డాలర్ పెట్రోల్ ట్రేడ్ ని అనగదొక్కుతూ యువాన్ పెట్రోల్ ట్రేడ్ ని తెరపైకి ఇరాన్ వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారు అండ్ దాని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన, ప్రపంచ మార్కెట్ల పైన ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తూ, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మేము ఒక్కటే కాదు చాలా దేశాలు కలిసి రావాలని, ఆల్మోస్ట్ ఒక 7 దేశాల దగ్గరగా మీ వార్ షిప్స్ ని పంపించండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర, మనమంతా కూడా ఒక మిలిటరీ ఆపరేషన్ ని నడిపి సేఫ్ గా అందులోంచి షిప్స్ పాస్ అయ్యేలా చేద్దామని చాలా కంట్రీస్ ని ట్రంప్ అడిగారు. ఒక్క కంట్రీ కూడా ముందుకు రాలేదు. చాలా కంట్రీస్ నో చెప్పాయి. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయితే చివరికి అమెరికా అడుక్కునే స్టేజ్ కి వచ్చింది. సొంత బలం లేక చివరికి చైనాని కూడా అడుక్కోవాల్సి వస్తుంది అమెరికా అనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఈ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్, యుఎస్ఏ రిలేటెడ్ గా ఒక కొత్త స్టాండ్ ని ప్రపంచం ముందు పెడుతూ ఉంది. వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ మార్కెట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ నెక్స్ట్ ఉండబోతున్న ఇంపార్టెంట్ సెగ్మెంట్స్, ఈ వార్ అండ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ట్రంప్ దగ్గర నుంచి గత 48 అవర్స్ లో వచ్చిన పదే రిపీట్ అవుతున్న అప్డేట్స్ అయితే బాగా అర్థం చేసుకోవాలి. ఇరాన్ వీక్ అయిపోయింది. ఇరాన్ మీద ఫర్దర్ గా దాడి చేయడానికి ఏం లేదు. వాళ్ళ ఎయిర్ బేస్ ని తీసేసాం, వాళ్ళ నావీని తీసేసాం, వాళ్ళ మిలిటరీ మీద దాడి చేసాం, వీక్ చేసాం. అక్కడ ఇంకేం లేదు మిగిలి మేము హిట్ చేయడానికి. కొద్ది రోజుల్లో వార్ ఎండ్ అయిపోతుంది. ఈ స్టేట్మెంట్స్ అన్ని తన దగ్గర నుంచి వస్తున్నాయి, రిపీటెడ్ గా వస్తున్నాయి. అండ్ ఒక పాయింట్ లో ఏమన్నారంటే, ఇరాన్ మాతో డీల్ కి వచ్చినా మేము ఒప్పుకోం, సరెండర్ అయిపోవాల్సిందే, మాకు లొంగిపోవాల్సిందే, కానీ ఎటువంటి డీల్ కి మేము ఒప్పుకోమని చెప్పి తర్వాత ఇరాన్ మళ్ళీ అటాక్ చేస్తూ ఉండడం, యుఏఈ అదర్ పార్ట్స్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ లో అటాక్ చేస్తుండేసరికి సరే ఇరాన్ కి కొంత టైం కావాలేమో, కొంత టైంలో సరెండర్ అవుతుందేమో, కొంత టైంలో డీల్ మాట్లాడుకోవడానికి వస్తుందేమో అని మాట్లాడుతూ యుఎస్ఏ కి సంబంధించిన రీఫ్యూలింగ్ జెట్స్ ని అండ్ యుఎస్ఏ స్థావరాల్ని యుఏఈలో ఇతర పార్ట్స్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ లో హిట్ చేసింది ఇరాన్ అని మీడియాలో వార్తలు వస్తూ ఉండడం, ఇరాన్ మీడియాని మ్యానిపులేట్ చేస్తుంది, అలా ఏం లేదు, ఎప్పుడు మీడియాని మ్యానిపులేట్ చేసుకుంటూ ఉంటుందని ఎలా ట్రంప్ దగ్గర నుంచి వివిధ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడెక్కడ కూడా ఇరాన్ రిలేటెడ్ గా అగ్రెషన్ మనకి ట్రంప్ దగ్గర నుంచి కనిపించదు. వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఐలాండ్, వాళ్ళ కార్గ్ ఐలాండ్ ని కూడా హిట్ చేస్తున్నప్పుడు మిలిటరీ స్థావరాలని మాత్రమే హిట్ చేశాం, మిగిలిన ఆయిల్ స్థావరాలని హిట్ చేయలేదని ట్రంప్ చెప్తూ ఇప్పుడు ఇంకొకసారి వాళ్ళ ఆయిల్ స్థావరాలను కూడా హిట్ చేస్తానేమో అని స్టేట్మెంట్ చేశాక కూడా చాలా గంటలు గడిచిపోయాయి. మోర్ దాన్ 24 అవర్స్ గడిచింది. ఇరాన్ తిరిగి దాడి చేస్తుంది, కానీ యుఎస్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అండ్ వర్స్ట్ ఫేజ్ ఏంటంటే, ట్రంప్ చాలా నేషన్స్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మనమంతా ఒక కలిసి కోయలేషన్ గా ఫామ్ అయ్యి, కూటమిలా ఫామ్ అయ్యి, అక్కడ ఇరాన్ చేస్తున్న మిలిటరీ ఆపరేషన్స్ ని అడ్డుకొని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి అన్ని షిప్పులు పాస్ అయ్యేలా చేసుకుందాం, కానీ మేము ఒక్కటే పెడితే ఏంటి, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఎవరెవరైతే లాభం పొందుతున్నారో అందరూ రండి అనేసరికి, ఇంక్లూడింగ్ ఇండియా, అందరినీ రమ్మనేసరికి చాలా కంట్రీస్ ని మిలిటరీ ఆపరేషన్స్ పంపించండి, మీ దగ్గర ఉన్న నావల్ షిప్స్ ని పంపించి అక్కడ పహారా కాసి అక్కడ ఉంటున్న ఇరాన్ ఒక మిలిటరీని అడ్డుకొని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి పాసేజ్ మనం సులభతరం చేసామంటే ఇరాన్ కి ఎటువంటి కంట్రోల్ ఉండదు వార్ రిలేటెడ్ గా. రెండు అందరూ అని పిలిస్తే చైనా యాజ్ యూజువల్ గా రెస్పాండ్ అవ్వలేదు. ఆస్ట్రేలియా కానీ, ఫ్రాన్స్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, సౌత్ కొరియా, ఇన్ఫాక్ట్ జపాన్ కూడా మేం పంపించట్లేదు అనే లాంటి సంకేతాలే ఇచ్చాయి. ఒక్కరంటే ఒక్క కంట్రీ కూడా ట్రంప్ కాల్ ని, ట్రంప్ పిలుపుని స్వీకరించలేదు. ఇరాన్ కి ఎదురు నిలబడి అక్కడ పహారా కాసేందుకు, అక్కడ సెక్యూరిటీని ఇచ్చేందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఒక్క కంట్రీ కూడా ముందుకు రాకపోతూ ఉండడం, యుఎస్ ఒక పిలిపిస్తే ఒక్క కంట్రీ కూడా పట్టించుకోకపోతూ ఉండడం, ఇట్స్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ట్రంప్ రిలేటెడ్ గా. అండ్ దీన్ని ఉద్దేశిస్తూ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఒక ఇంపార్టెంట్ ట్వీట్ అయితే చేశారు. యుఎస్ ఇప్పుడు అడుక్కునే స్టేజ్ కి వచ్చింది, ఈవెన్ చైనాను కూడా అడుక్కుంటుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర వాళ్ళకి హెల్ప్ చేయమని. యుఎస్ కి పవర్ పోయిందనేలా స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ట్రంప్ ఇందాక ఏం స్టేట్మెంట్ చేశానన్నాను, ఇరాన్ లొంగిపోతుంది, ఇరాన్ ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంక ఇరాన్ మాతో డిస్కషన్స్ లోకి వస్తుంది అనే లాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చాయి కదా. దానికి కూడా ఈ ఫారెన్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యారు. ఇరాన్ సంధిని కోరుకోవట్లేదు, లైక్ వార్ ఎండ్ అవ్వాలని చూడట్లేదు, అండ్ డిస్కషన్స్ లో కూడా లేవు. ఎటువంటి క్లైమ్స్ అయినా, అంటే ఇరాన్ లొంగిపోబోతుంది అనే లాంటి క్లైమ్స్ ఏమున్నా అవి డెల్యూజనల్, అంటే పగటి కలల్లాగా, అంటే ఓన్ ఇమాజినేషన్ లాగా, అవి నిజాలు కాదు అని ట్రంప్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా ఇరాన్ వాళ్ళు చేస్తున్నారు.
చేస్తున్నారు. ఇంత డైరెక్ట్ గా యుఎస్ఏ కి ఇరాన్ ఎదురు తిరగడం ఇది చాలా అరుదుగా జరిగేది. చాలా వరకు ఇండైరెక్ట్ గా మాత్రమే మాట్లాడేది. భయంతో అయినా కామ్ గా ఉందాం, ఎందుకు వాళ్ళు ఏం చేస్తారో ఏమోలే అనుకుని కామ్ గా ఉండేది. బట్ ఇప్పుడు యుఎస్ఏ వాళ్ళు ఎంత చేయగలిగారు అండ్ దానికి అగైనెస్ట్ గా ఇరాన్ ఏం చేయగలదో కూడా చూపిస్తూ వస్తుండడం. రోజు రోజుకి ఇరాన్ ఒక పవర్ పెరుగుతుందే కానీ యుఎస్ రిలేటెడ్ గా యాక్షన్స్ అండ్ దానికి ప్రపంచ కంట్రీస్ ఇస్తున్న రియాక్షన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. యుఎస్ఏ ట్రంప్ గతంలో ట్రేడ్ వార్ చేయకపోయింటే ప్రాబబుల్లీ బెటర్ గా ఉండేదేమో. అన్ని కంట్రీస్ ని చిన్న చూపు చూస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అమెరికాకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రావాలని తన సొంత అజెండాతో కంట్రీస్ ని తక్కువ చేసి చూసే ప్రయత్నం చేశారా? ఇప్పుడు దానికి కంట్రీస్ సైలెంట్ అయిపోతున్నాయి. అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేయాల్సిన కంట్రీస్ కూడా, నాటో అలైస్ కూడా సైలెంట్ అయిపోతూ ఈ ఇష్యూని మొత్తాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పటికేం కాల్ తీసుకోవట్లేదని ఇలా సైలెంట్ అయిపోతుండడమే యుఎస్ కి అవసరమై ప్రపంచ కంట్రీస్ దగ్గర చేయి పెట్టినప్పుడు ఒక్క కంట్రీ కూడా ప్రెసెంట్ యుఎస్ఏ కి చెయ్యి ఇవ్వట్లేదు. అండ్ ట్రంప్ విషయం పక్కన పెట్టండి, వాళ్ళ అండర్ లో ఉంటున్న వాళ్ళని చూడండి. వైట్ హౌస్ కి సంబంధించిన ఎకనామిక్ అడ్వైజర్ కెవిన్ హాజెండ్ ఇప్పుడు కూడా స్టిల్ ఈ పాయింట్ కూడా 4 నుంచి 6 వారాల్లో యుద్ధం ఎండ్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఫిబ్రవరి 26, 28 నుంచి చేసిన స్టేట్మెంట్ ఇదే. 4 నుంచి 6 వారాలు వాళ్ళు మాట తప్పట్లేదు, అదే మాట మీద నిలబడుతున్నారు. 2-3 వారాలు అయిపోతున్నా అదే మాట మీద నిలబడుతున్నారు. ఇంకా 4 నుంచి 6 వారాలు అంటున్నారు. అండ్ ఎనర్జీ సెక్రటరీ, అమెరికాకు సంబంధించిన ఎనర్జీ సెక్రటరీ అయితే ఆ 4 వారాల మాటని కూడా చెప్పలేదు. రీసెంట్ గా ఫ్యూ అవర్స్ బ్యాక్ కూడా కొద్ది వారాల్లో, ఫ్యూ వీక్స్ లో కంప్లీట్ అవుతుందని స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళకి క్లారిటీ లేదు. అమెరికాకు ఉండే పవర్ ఏంటి, వాళ్ళ మిలిటరీ ఏం చేయగలుగుతుందని ఒక క్లారిటీ వాళ్ళ దగ్గర కూడా లేదు. కాబట్టి ఇక్కడ మొత్తం సినారియోలో యుఎస్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ వీక్ గా ఉన్నాయి. కార్గో ఐలాండ్ మీద దాడి చేసినప్పుడు కొంత యాక్టివిటీ కనిపించింది. బట్ దాని తర్వాత ఇరాన్ తీసుకుంటున్న యాక్షన్స్ కి యుఎస్ఏ దగ్గర నుంచి మాటల్లో వీక్నెస్ కనిపించడం, ప్రపంచ దేశాలను పిలవడం, ఒక్క దేశం కూడా అసలు పట్టించుకోకపోవడం, ఓవరాల్ యుఎస్ఏ ఒక వీక్నెస్ నే చూపిస్తూ ఉంది. దీనికి మార్కెట్ పెరిగిందా అంటే బిలీవ్ మీ ఇవాళ మార్కెట్ పెరగడానికి ఎటువంటి రీజన్ లేదు. మధ్యాహ్నం 2:18 మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది. మొత్తం ఇంటర్నెట్ అంతా వెతికాను, ఒక్క రీజన్ అంటే ఒక్కటి కూడా ఆ పాయింట్ లో లేదు. మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఎక్కువ పడింది. దానికి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఒక సార్ట్ ఆఫ్ రికవరీ మార్కెట్ లో మీరు చూస్తుంటారు. ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి నిఫ్టీ 9% దగ్గరగా పడింది, బ్యాంక్ నిఫ్టీ 12% దగ్గరగా పడింది. ఆల్ టైమ్ హైస్ నుంచి చూస్తే నిఫ్టీ 12% పడింది, బ్యాంక్ నిఫ్టీ 13% పడింది. ఆల్ టైమ్ హైస్ తీసేద్దాం. ఈ రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ పడ్డం, బ్యాంక్ నిఫ్టీ అంతలా పడ్డం. 2022 రష్యా యుక్రెయిన్ వార్ ని మించి ఈసారి మార్కెట్స్ రియాక్ట్ అవుతూ ఉండడం ఇట్స్ ఎ బిగ్ ఓవర్ రియాక్షన్. మీకు వాట్సాప్ లో కూడా పెట్టిన ఆడియోలో మార్కెట్ రియాక్ట్ అవ్వాల్సిన దానికంటే కొంత ఓవర్ గానే ఫ్రైడే కూడా రియాక్ట్ అయింది. ఏదో జరిగిపోబోతుంది, సాటర్డే సండే ఏదో అయిపోబోతుంది అని. అంతలా ఏం జరగలేదు. కార్గో ఐలాండ్ రిలేటెడ్ అటాక్ జరిగింది, కానీ మిలిటరీ స్థావరాల మీద మాత్రమే, ఆయిల్ రిజర్వ్స్ మీద కాదు. ఒకవేళ అలా జరుగుంటే మాత్రం ఒక బిగ్ సినారీ ఏర్పడేదేమో. బట్ అలా జరగకపోతూ ఉండడం, ఓన్లీ మిలిటరీ స్థావరాల మీద మాత్రమే జరుగుతూ ఉండడం. తర్వాత ఇరాన్ ఒక స్ట్రెంత్ కనిపిస్తూ యుఎస్ సైలెంట్ అయిపోతూ ఉండడం, ఏ కంట్రీ సహకరించకపోతూ ఉండడం, ఏది ఒక సాలిడ్ అప్డేట్ తో మార్కెట్ పెరగడం కాదు. ఇవన్నీ కూడగట్టుగా ఈ వార్ ఏదైనా ఇంకా అగ్రెషన్ వైపు వెళ్ళట్లేదా, ఇంక ఇక్కడతోనే మ్యాక్స్ పీక్ అయిందా అన్నాక సిగ్నల్ తో అయినా ఇవాళ మార్కెట్ రికవర్ అయ్యాలి. ఆర్ ఈవెన్ ఇంకా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏదైనా వర్స్ట్ థింగ్ ఉంటుందో ఉండదో. ఇప్పటికే ఓవర్ గా రియాక్ట్ అయ్యాం, ఇంత షార్ట్స్ పెట్టుకున్నాం, ఇంతలా మార్కెట్ అనుకున్నాం, బానే డౌన్ అయింది కదా అని ఒక సార్ట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. ఇంతలా పడ్డప్పుడు 20p దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ కొంత అట్రాక్టివ్ గానే ఉంటుంది. ప్రాబబుల్లీ డిఐఎస్ కానీ ఆర్ ఈవెన్ సార్ట్ ఆఫ్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్ లో కొనే ప్రయత్నం అయినా ఇవాళ మార్కెట్ ని పెంచుండాలి. కానీ వార్ రిలేటెడ్ గా సాలిడ్ పాజిటివ్ అప్డేట్ అయితే జీరో. బికాస్ ఈ వీడియో చేస్తున్న కొద్ది నిమిషాల ముందు కూడా ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ చెప్తున్నది, ఈ యుద్ధాన్ని మేము ఎంతవరకైనా తీసుకెళ్తాం, మీకు వేరే కంట్రీస్ ఒక సహాయం కావాలేమో, బట్ ఈ యుద్ధాన్ని మేము ఎంతవరకైనా తీసుకెళ్తాం అనేలా స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి. వెనక్కి తగ్గుతున్నట్లు ఇరాన్ కనిపించట్లేదు. సమ్ వన్ ఈస్ హెల్పింగ్ ఇరాన్ వితౌట్ ఎ సాలిడ్ సపోర్ట్. అది చైనా నుంచా ఖచ్చితంగా ఉండొచ్చు. యుఎస్ఏ ని ఇంపాక్ట్ చేయడానికి, ప్రెషర్ చేయడానికి చైనాకి ఇదే మంచి అవకాశం. రష్యా సాలిడ్ గా సపోర్ట్ చేస్తుందని చెప్పింది అండ్ ఎయిడ్ ని కూడా పంపిస్తున్నారనే రీసెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ గా నార్త్ కొరియా 10 బాలిస్టిక్ మిసైల్స్ దగ్గరగా టెస్ట్ చేసింది. సో నార్త్ కొరియా కూడా వార్ కి ప్రిపేర్ అవుతుంది అనేలా మీకు డేటా కనిపిస్తుంది చాలా ప్లాట్ఫామ్స్ లో. బట్ నార్త్ కొరియాకి వార్ లో అన్లెస్ అదేదో సరదాగా రావాలనుకుంటే తప్పించి, అదేదో మూవీలో ఎందుకు ఇసుకని తీసుకువెళ్ళి అక్కడ వేస్తున్నారంటే జస్ట్ ఫర్ ఫన్ అనడం ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. కానీ రియలిస్టిక్ గా నార్త్ కొరియాకి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవడం అంటే ఎకానమీ పరంగా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేసుకోవడం, ఒక అవుట్పుట్ ఉంటుంది అనుకోండి ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ ఏ అవుట్పుట్ లేదు. నార్త్ కొరియా కూడా ఇరాన్ కి సాలిడ్ గా సపోర్ట్ చేస్తూ ఇరాన్ పక్క యుద్ధం చేస్తుందా అంటే అసలు నార్త్ కొరియా ఇన్వాల్వ్ అవ్వకుండానే యుఎస్ఏ అంత ఇంపాక్ట్ చేయలేనప్పుడు దాని ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ యుఎస్ఏ వాళ్ళైతే స్ట్రాంగ్ గా చాలా కంట్రీస్ ని పిలిచారు, ఒక్క కంట్రీ కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటి వరకు. మరి రెస్పాండ్ అయితే చాలా వరకు సినారియోస్ మారుతాయి. ఇరాన్ పక్క అయితే క్లియర్ గా చైనా, రష్యా ఉన్నట్లు కనిపిస్తుంది, నార్త్ కొరియా కూడా ఉన్నట్టే కనిపిస్తుంది. యుఎస్ఏ పక్కే ఎవరున్నారనేది ఎవరు చెప్పట్లేదు. ఒక్కరు కూడా బయటికి నేనున్నాను అని ఒక మాట కూడా ఇవ్వట్లేదు. బికాస్ అంతలా ఇంపాక్ట్ చేశాడు ట్రంప్ ట్రేడ్ టారిఫ్ల పేరుతో. దానికి ఇంపాక్ట్ ఇప్పుడు రుచి చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. బంగారం, వెండి రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా పడుతున్నట్లు మీకు కనిపిస్తుంది.
కనిపిస్తుంది, కానీ అది భారీగా పడిపోవడం కాదు. మీకు చాలా ప్లాట్ఫామ్స్ లో భారీగా పడిన బంగారం అనేలా కనిపిస్తుంది, కానీ అంత భారీగా ఏమి ఇంకా పడలేదు. పడితే మంచిదే, కానీ పడలేదు. ప్రాబ్లం అంతా మీకు చెప్పాను ఎందుకు బంగారం వెండిలో కొంత వీక్నెస్ కనిపిస్తుందని. డాలర్ స్ట్రెంగ్ అవుతూ ఉండడం, రేట్ కట్లు ఉండవేమో, ఇంతలా ఆయిల్ పెరిగితే రేట్ కట్లు ఉండవేమో అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్. రీసెంట్ టైమ్స్ లో బంగారం వెండి పెరిగేసరికి ఉంటున్న ప్రాఫిట్ బుకింగ్, అంతకు మించి గోల్డ్ అండ్ సిల్వర్ ని వీక్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏం మేజర్ గా లేవు. బట్ ఒకవేళ ఇరాన్ వాళ్ళు ట్రై చేస్తున్నట్టు పెట్రో యువాన్ సక్సెస్ అయితే, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ట్యాంకర్ పాస్ అవ్వాలంటే మీరు మాకు డబ్బులు పే చేయాల్సింది యువాన్ లో కానీ డాలర్స్ లో కాదని ఒకవేళ ఇరాన్ కానీ కొత్త సిస్టమ్ ని తీసుకురాగలిగితే యుఎస్ ని ఎదిరించి, ఎందుకంటే యుఎస్ ఆపోజిట్ గానే కదా ఇప్పుడు ఇరాన్ కు ఉంది. మాకెందుకు డాలర్స్, చైనా మాకు సపోర్ట్ ఉంది, యువాన్ లో మాకు కావాలి ట్రేడ్ అని అడిగితే యువాన్ స్ట్రెంగ్ అవ్వడం కాదు, డాలర్ వీక్ అవుతుంది. డాలర్ వీక్ అయిందంటే అది బంగారం వెండి రిలేటెడ్ గా చాలా మంచి విషయం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గ్లోబల్ ట్రేడ్ లో 50 to 60% దగ్గరగా జరిగే ట్రేడ్ అనేది డాలర్ తో జరుగుతుంది, యూరోతో ఒక 20% దగ్గరగా జరుగుతుంది, వెరాజ్ యువాన్ తో చైనా కరెన్సీతో జరిగేది 5 to 6%. కానీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా పాస్ అయ్యే దాంట్లో మాకు డాలర్ వద్దు యువాన్ తోనే ట్రేడ్ చేయండి అని అంటే మనకేం భారీగా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓ 5 నుంచి 10% షిఫ్ట్ అయినా సరే, డాలర్ నుంచి యువాన్ కి షిఫ్ట్ అయినా సరే, అదొక మేజర్ సక్సెస్ చైనా రిలేటెడ్ గా. దీంతో చాలా కంట్రీస్ వాళ్ళ సెంట్రల్ రిజర్వ్ లో యువాన్ ని పెట్టుకోవాలి, ఇప్పుడు డాలర్స్ పెట్టుకున్నారు, అప్పుడు యువాన్ ని పెట్టుకోవాలి, డాలర్స్ ని సెల్ చేయాల్సి ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే యువాన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. డాలర్ ఒక డామినెన్స్ ఇమీడియట్ గా క్రాష్ అయిపోదు, స్లోగా తగ్గుతుంది, యువాన్ ఒక డామినెన్స్ పెరుగుతుంది. అది గ్లోబల్ గా చైనాని ఒక అనదర్ సూపర్ పవర్ గా పెంచే దాంట్లో స్ట్రెంథన్ చేస్తుంది. ఈ పాయింట్ లో ఇరాన్ కి సపోర్ట్ చేసి అక్కడ యువాన్ పెట్రోల్ ట్రేడ్ ని కానీ చైనా స్ట్రెంథన్ చేసుకోగలిగితే, ఈ యుద్ధం కారణంగా లాభపడిన కంట్రీ రష్యా ఇప్పటి వరకు, కానీ లాంగ్ టర్మ్ లో లాభపడే కంట్రీ యువాన్ ట్రేడింగ్ కానీ తీసుకొస్తే చైనా. దీంతో డాలర్ ఒక వీక్నెస్ కాదు, గోల్డ్ రిలేటెడ్ గా కూడా మనకి స్ట్రెంత్ కనిపిస్తుంది. ఎందుకంటే డాలర్ వీక్ అవడం, గోల్డ్ రిలేటెడ్ గా స్ట్రెంత్ రావడం ఇదొక ఆస్పెక్ట్ అయితే, డాలర్ ని ఒక సేఫ్ అసెట్ గా హోల్డ్ చేసుకుంటూ సెంట్రల్ రిజర్వ్స్ లో మెయింటైన్ చేసుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు డాలర్ పోతుంది, యువాన్ వస్తుంది, ఇప్పుడు యువాన్ తర్వాత ఇంకే కరెన్సీ ఉంటుందన్న కరెన్సీ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ, సాలిడ్ గా ఉంటున్న అసెట్ క్లాస్ లోకి వెళ్ళొచ్చు కదా అని స్లోగా గోల్డ్ రిలేటెడ్ గా కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం అనుకుంటుంది. ఒకవేళ యువాన్ పెట్రోల్ ట్రేడ్ కానీ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే, అది అంత ఈజీ కాదు. మిగిలిన కంట్రీస్ అన్ని కూడా రిజర్వ్స్ ని మెయింటైన్ చేయగలగాలి, కరెన్సీ వొలటాలిటీ కూడా మనం చూడాల్సి ఉంటుంది, అంత షిఫ్ట్ ఈజీ అవ్వదు. బట్ ఇరాన్ అయితే దాన్ని ట్రై చేస్తుందని ఎలా డేటా కనిపిస్తుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందని కనిపిస్తుంది, కానీ అంత ఇమీడియట్ గా షిఫ్ట్ అయిపోయే థీమ్ అయితే కాదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇది అఫీషియల్ గా కూడా ఇరాన్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు, మొత్తం రూమర్స్ లో నడుస్తున్నది. పాసిబిలిటీ హెవీగానే ఉంది. యుఎస్ ఎలాగో అగైనెస్ట్ తిరిగింది ఇరాన్ కి, ఒకవేళ ఇప్పుడు ఈ యుద్ధంలో ఇరాన్ ని కానీ గెలిపించుకోగలిగితే, ఇరాన్ ని స్ట్రెంథన్ చేసుకోగలిగితే, అక్కడ జరిగే ట్రేడ్ యువాన్ తోనే జరగాలని చైనా కానీ ఒక ఒప్పందం చేసుకోగలిగితే ఇరాన్ తో, దాని అదొక స్ట్రాటజిక్ విన్ ఫర్ చైనా. అండ్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఎవరికైనా ఉంటుందా అంటే అది యుఎస్ఏ కే. మరి ఇది సిల్వర్ ని ఏ రకంగానే ఇంపాక్ట్ చేస్తుందంటే, ఇది సిల్వర్ రిలేటెడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ కి ఎటువంటి యాక్టివిటీ లేదు, అది గ్లోబల్ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడాలి కాబట్టి బిగ్ వేల ఇంపాక్ట్ గోల్డ్ మీదకి వెళ్తున్నట్టు సిల్వర్ మీదకి వెళ్ళదు. కాబట్టి చాలా టైం బ్యాక్ నుంచి ఓన్లీ గోల్డ్ రిలేటెడ్ గానే మాట్లాడుతున్నాం, కానీ ఎంటైర్ థింగ్స్ కి రిలేట్ చేస్తూ సిల్వర్ గురించి మాట్లాడలేదు. సిల్వర్ ఇండస్ట్రియల్ మెటల్, ఇండస్ట్రీస్ వీక్ అవుతున్నాయంటే సిల్వర్ రిలేటెడ్ గా వినియోగం కూడా తగ్గాలి యాక్చువల్లీ లాజికల్ గా. అండ్ ఈ యుద్ధ పరిస్థితుల్లో ఎవరైనా డొనేషన్స్ చేయాలంటే చేయండి అని చాలా వరకు కంట్రీస్ ని ఇరాన్ అడిగింది. అండ్ ఆ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న రిక్వెస్ట్ ని చాలా మంది ఇండియన్స్ పాజిటివ్ గా తీసుకున్నారని, పెద్ద మొత్తంలోనే సపోర్ట్ చేశారని ఇరాన్ ఎంబసీ వాళ్ళు ఇండియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ వారిలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు వాళ్ళ గ్రాటిట్యూడ్ ని చూపించే ప్రయత్నం చేశారు. మిడిల్ ఈస్ట్ లో చాలా మంది ఇండియన్స్ ఉంటారు, అండ్ ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి హెల్ప్ చేసినట్లు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సినారియో, ఇండియా రిలేటెడ్ గా 2 షిప్స్, గ్యాస్ రిలేటెడ్ గా షిప్స్ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అయ్యి ఇండియాకి వచ్చే సండే ఇంకొక షిప్ దగ్గరగా పాస్ అయింది. దీని రిలేటెడ్ గా జైశంకర్ గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియా రిలేటెడ్ గా షిప్లు పాస్ అవుతూ ఉండడం, ఇరాన్ ఇండియా డీల్ కుదుర్చుకుందని, ఇకపై ఇండియా షిప్లన్నీ పాస్ అయిపోతాయని ఇలా వార్తలు ఏవైతే ఉంటున్నాయో అవి నిజాలు కాదని, ఇదొక స్పెషల్ కండిషన్ లో బై రిక్వెస్ట్ మేరకు అది జరిగిందని, ఇండియాకి సంబంధించిన ప్రతి షిప్ ఏం పాస్ అవ్వదని, ఇంకా అలాంటి డీల్ ఏం కుదరలేదని స్టేట్మెంట్స్ చేశారు. అట్లీస్ట్ మన ఇండియా రిలేటెడ్ గా కొన్ని షిప్లు పాస్ అయినా గ్యాస్ రిలేటెడ్ గా ఉంటున్న రిక్వైర్మెంట్స్ ని మీట్ అవుతాయి కాబట్టి చాలా రోజుల వరకు ఇది చాలా మంచి విషయంగానే చూడాలి. బ్రిక్స్ లో ఎలాగో ఇరాన్ రిలేటెడ్ గా మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు బ్రిక్స్ ఒక చైర్ కూడా ఇండియా రిలేటెడ్ గానే ఉంది కాబట్టి, బ్రిక్స్ నేషన్స్ కి ఏమైనా స్పెషల్ వెసులుబాటు ఆర్ మన కంట్రీస్ అన్నిటికి కలిపి స్పెషల్ పాసేజ్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ ఇవ్వండి అని ఏదైనా డీల్ కుదుర్చుకోగలిగితే బ్రిక్స్ నేషన్స్ అన్ని కలిసి, అందులో ఇండియా కూడా లాభపడే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో ఇండియా రిలేటెడ్ ఒక మేజర్ బెనిఫిట్ లేదు, అలా అని కంప్లీట్లీ మిగతా కంట్రీస్ లా బ్లాక్ కూడా అవ్వలేదు. కావాలనుకున్నప్పుడు బై రిక్వెస్ట్ మేరకు కొన్ని షిప్లు అయితే పాస్ అవుతున్నాయి. బ్రిక్స్ రిలేటెడ్ గా చైర్మన్షిప్ ఈచ్ ఇయర్ రొటేట్ అవుతూ ఉంటుంది. మనకి January 1st, 2026 ని చైర్మన్షిప్ వచ్చింది. ఇరాన్ 2024 బ్రిక్స్ ఒక ఎక్స్పాన్షన్ లో బ్రిక్స్ లోకి యాడ్ అయింది. ఇది కూడా ఇండియా రిలేటెడ్ గా బెనిఫిట్ అవ్వచ్చు, ప్రాపర్ డీల్స్ అండ్ డిస్కషన్స్ కానీ జరగగలిగితే. ఫైనలీ మార్కెట్ రిలేటెడ్ గా
మాట్లాడుకోవాలంటే వచ్చిన పుల్ బ్యాక్ ఒక స్మాల్ రిట్రేస్మెంట్ లా చూడాలా, ఆ రికవరీ లా చూడాలా అంటే ఒక్క అప్డేట్ అయినా వార్ రిలేటెడ్ గా పాజిటివ్ గా కనిపించట్లేదు. ఏదో డల్ అవుతుంది అనేలా కనిపిస్తుంది కానీ ఎండ్ అవుతుంది అనేలా కనిపించట్లేదు. ఇరాన్ మేము ఎక్కడికైనా వెళ్తాం యుద్ధం రిలేటెడ్ గా అంటున్నారు. యుఎస్ తగ్గాల్సిందే, ఇరాన్ అయితే తగ్గుతున్నట్లు. ఆ వర్డ్స్ లో కూడా ఎక్కడ వీక్నెస్ అయితే కనిపించట్లేదు. అండ్ యుద్ధం ఇలా జరుగుతూ ఉండడం ఇండియా రిలేటెడ్ గా మీకు రీసెంట్ గా చెప్పానా, క్రూడ్ ఆయిల్ ఒక ధర దగ్గర ఉంటే మన ఇండియా రిలేటెడ్ గా జీడిపి ఒకలా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఒకలా ఉంటుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ పెరిగితే మొత్తం మారిపోతుంది. కమింగ్ టైమ్స్ లో మన ఇండియా రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్స్ మీరు చూస్తారని ఈ టేబుల్ ని చూపిస్తూ సిటీ వాళ్ళు నిఫ్టీ రిలేటెడ్ గా టార్గెట్ ని 28,500 నుంచి 27,000కి కట్ చేస్తుంటే నోమురా వాళ్ళు వాళ్ళ టార్గెట్ ని 24,900 కట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా డౌన్ గ్రేడ్స్ అయితే చేశారు. దీనికి కారణం వీళ్ళు చెప్తున్నది ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ధర $100 దగ్గరగా ఉంటే ఇండియా రిలేటెడ్ గా ఉంటే ఎస్టిమేట్స్ మారుతాయి, ఇండియా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇదే నేను లాస్ట్ 2-3 వీడియోలో కూడా ఈ టేబుల్ ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ వార్ ఎండ్ అయితే క్రూడ్ ఆయిల్ ఎలాగో కూల్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఎస్టిమేట్స్ మారుతాయి. వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు డిపెండింగ్ అపాన్ ద క్రూడ్ ఆయిల్. కానీ ఇది ప్రొలాంగ్ అవ్వడం ఇండియాకి అయితే మంచిది కాదు. బికాస్ మనం హెవీగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, 85% క్రూడ్ ఆయిల్ ని తెచ్చుకుంటూ ఉంటాం. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా నియర్ టర్మ్ లో ఇంపార్టెంట్ ఈవెంట్ ఏదైనా ఉందా అంటే మార్చ్ 17th 18th రాబోతున్న ఫెడ్ ఈవెంట్ ఒకటే మెయిన్ ఈవెంట్. నెక్స్ట్ కొన్ని ఉన్నాయి, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా మనకి మార్చ్ 17th 18th నైట్ కదా, వెనస్డే కదా మనకి అప్డేట్ వస్తుంది యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి. మనకి థర్స్డే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మీటింగ్ కూడా ఉంది, అది కూడా సెంట్రల్ బ్యాంకే. ఫ్రైడే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మీటింగ్ కూడా ఉంది. బట్ అవేవి కూడా సీరియస్ థింగ్స్ కాదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యుఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ ఒకటే ఇంపార్టెంట్. ఈ లోపు వార్ రిలేటెడ్ గా సినారియో ఎండ్ అయి యుఎస్ డాలర్ వీక్ అయి క్రూడ్ ఆయిల్ కూడా కూల్ ఆఫ్ అవుతుందంటే గోల్డ్ రిలేటెడ్ గా మీరు ఒక స్పైక్ ని చూడొచ్చు. రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా కొంత లోయర్ సైడే ఉంది, క్రాష్ అవ్వలేదు ఈక్విటీ మార్కెట్స్ లా. బట్ స్టిల్ డాలర్ రిలేటెడ్ ఉన్న స్ట్రెంత్ మనకి ఇక్కడ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ యువాన్ పెట్రో ట్రేడ్ కానీ తెరపైకి వస్తే డాలర్ రిలేటెడ్ గా వీక్నెస్ ఉంటుందని మార్కెట్ కి అర్థమైతే దాని ఒక డిఫరెంట్ సినారియో డాలర్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ గా మారుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా జరిగేది కాదు అది, బికాస్ అది ఓవర్ నైట్ లో ఫామ్ అయినవి కాదు, కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. బట్ అది అల్టిమేట్ ని హిట్ చేసేది మాత్రం అమెరికాని, అమెరికా డాలర్ సిస్టమ్ ని. అండ్ మార్కెట్ పరంగా రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే 13th మార్చ్ ఫ్రైడే మార్చ్ వెళ్ళిన హై 23,492. ఆ హై ఏదైతే ఉందో దాని అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవ్వనివ్వండి. ఫ్రైడే ఒక హై అబౌవ్ క్లోజ్ అవ్వనివ్వండి, చాలా దగ్గరగానే ఉన్నాం. అది ఫర్దర్ కన్ఫర్మేషన్ లా మనం మార్కెట్ రిలేటెడ్ గా చూడొచ్చు. సో రీసెంట్ గా ఏవైతే డే హైస్ ఉన్నాయో ఆ హైస్ మీద మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంటే ఇమీడియట్లీ మార్కెట్ లో ఎవ్రీ టైం ఆ టైంలో హైకి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అవ్వబడిన మార్కెట్ ఆ హైని కూడా రికవర్ చేసుకోగలుగుతుంది. అంటే ఆ స్ట్రెంత్ లో, ఆ వస్తున్న ర్యాలీలో మనం రియల్ బయింగ్ యాక్టివిటీని చూడొచ్చు. ఎల్స్ అది జస్ట్ మార్కెట్ అలా తీసుకొచ్చి మళ్ళీ డంప్ చేసే యాక్టివిటీ కూడా అవ్వచ్చు. బికాస్ వార్ రిలేటెడ్ గా మనకు క్లారిటీ లేదు కాబట్టి. అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. అన్ని ఎక్స్చేంజ్ లో కలిపి 9,365 కోట్ల దగ్గరగా సెల్ చేస్తుంటే డిఐఎస్ 12,593 కోట్లకు బై చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ పట్టుకు వెళ్తూ ఉన్నారు డబ్బుల్ని, డిఐఎస్ పట్టుకొని సాలిడ్ గా మార్కెట్ లో పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఏవైతే క్యాష్ రిజర్వ్స్ పక్కన ఉన్నాయో అవి డిప్లాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు వరకు, ఈ మార్చ్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు 66,248 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్ లో సెల్ చేశారు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 90% దగ్గరగా మార్కెట్ లో ఉన్నాయి. ఈ వార్ సినారీ ఎండ్ అవుతుందన్నప్పుడే మనకి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మన రూపీ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ మన రూపీ వీక్ అయిపోతుందని ఆయిల్ రిలేటెడ్ గా ఎక్కువ బర్డన్ తో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం, ఇండియా ఎకానమీ వీక్ అవుతూ ఉండడం, దీని కారణంగా రూపీ ఎక్కడ వీక్ అవుతుందని ఇండియా నుంచి డాలర్స్ కూడా బయటకు వెళ్తుండడం కూడా ఓవరాల్ ఇండియన్ కరెన్సీకి, ఈక్విటీ మార్కెట్స్ కి, ఈవెన్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని కూడా ఇంటెన్సిఫై చేయడానికి నెగిటివ్ గా మనం చూడాల్సి ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ స్టెబిలైజ్ అవుతుంటే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కూడా స్టెబిలైజ్ అవుతుంది. అలా అవ్వాలంటే వార్ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ రావాలి. సడన్ మూవ్స్ ఉంటాయి మన క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా డౌన్ సైడ్, అప్పుడు రూపీ స్ట్రెంత్ అవడం, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గడానికి కూడా మనం ప్యారలల్ గా చూస్తాం. అప్పటి వరకు మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. వచ్చే ఏ చిన్న అప్డేట్స్ తో అయినా ఇక్కడ నుంచి నెగిటివ్ గా రియాక్ట్ అవ్వాలంటే మాత్రం చాలా పెద్ద అప్డేట్ రావాలి. పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలంటే మాత్రం చాలా చిన్న చిన్న అప్డేట్స్ చాలు. యూఎస్ఏ వెనక్కి తగ్గిపోతుందనా, ఇరాన్ సరెండర్ అయ్యేలా స్టేట్మెంట్స్ అయితే లేవు. బట్ వీ డోంట్ నో, ఎనీ టైం ఏ అప్డేట్ అయినా ఉండొచ్చు. కాబట్టి ఎనీ అప్డేట్, ఈ వార్ డైల్యూట్ అవుతుందనే ఏ అప్డేట్ అయినా సరే మార్కెట్స్ ని స్ట్రెంత్ అండ్ స్ట్రాంగ్ గా చేస్తుంది. షార్ట్స్ అలా ఉన్నాయి, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా అంతలా ఉంది రీసెంట్ టైమ్స్ లో. ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్త. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే దాన్ని మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ క్రాష్ అయిందా? రీజన్, దీంట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఆలోచిస్తుందని, త్వరలోనే అయిపోతుందని, నెక్స్ట్ విడతలో అయిపోతుందని మనకి చాలాసార్లు పాజిటివ్ అప్డేట్స్ వస్తూ వచ్చాయి. కానీ ఒక్కసారిగా గవర్నమెంట్ ఈ మెజారిటీ స్టేక్ సేల్ ని, డిస్ఇన్వెస్ట్మెంట్ ని స్క్రాప్ చేసేసిందని. ఎందుకు స్క్రాప్ చేసింది ఈ ప్రాసెస్ ని? ఏదైతే రిజర్వ్ ప్రైస్ అనుకున్నారో దానికి బిలోలో కోట్స్ వచ్చాయని, అంటే గవర్నమెంట్ ఏదైతే అనుకుందో దానికి కంటే తక్కువ ప్రైస్ లోనే
ఏదైనా కొనాలని ఇతరులు ప్రయత్నిస్తూ ఉండడం అది గవర్నమెంట్ కి నచ్చక దీన్ని స్క్రాప్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఐడిబిఐ బ్యాంక్ రిలేటెడ్ గా వస్తున్నాయి. ఇది ఐడిబిఐ రిలేటెడ్ గా హిట్ చేసింది అండ్ దీనికి ఐడిబిఐ వాళ్ళు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ రిలేటెడ్ గా అలాంటి థింకింగ్స్ ఉన్నాయేమో, బట్ ఐడిబిఐ బ్యాంక్ స్కేల్ లో మాత్రం ఎటువంటి అప్డేట్ ఆర్ డెసిషన్ కూడా వీళ్ళు తీసుకోలేదన్న క్లారిఫికేషన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. బట్ అల్టిమేట్ గా కంట్రోల్ ఉంటున్నది గవర్నమెంట్ దగ్గర కాబట్టి గవర్నమెంట్ స్టేక్ సేల్ ఆగిపోతుంది అనే ఒక అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా డెఫినెట్లీ నెగటివ్ థింగే. ఇదిలా ఉంటే బంధన్ బ్యాంక్ ఉంది కదా, అందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎగ్జిట్ ఇవ్వాలని ప్రమోటర్స్ ప్రైవేట్ స్టేక్ సేల్ ని చూస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ బంధన్ బ్యాంక్ లో కాదు వాళ్ళు ఎగ్జిట్ ఇవ్వాలని చూస్తున్నది, బంధన్ బ్యాంక్ అండర్ లో ఉంటున్న బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో. అందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లైక్ జిఐసి వెంచర్స్ కానీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్ప్, ఐఎఫ్సి వాళ్ళు కానీ, ఇలా మల్టిపుల్ గా ఉంటున్న పీపుల్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కి ఎగ్జిట్ ఇవ్వాలని బంధన్ బ్యాంక్ చూస్తుందని ఎలా అప్డేట్స్ వస్తుండడం స్టాక్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. బ్యాంక్ అయితే ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదని ఎలా క్లారిటీ అయితే ఇచ్చింది, కానీ స్టిల్ స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా మాట్లాడాలి. మార్క్ జూకర్బర్గ్ ఉన్నారు కదా, తను ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా తన ప్లాన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫర్దర్ గా ఏఐ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని డబుల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఏఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కమిట్మెంట్ ని రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఏఐ యొక్క ఇంటిగ్రేషన్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటూ మెటా రిలేటెడ్ గా ఉంటూ ఆల్మోస్ట్ ఒక 16,000 జాబ్స్ దగ్గరగా కట్ చేయడానికి తను చూస్తున్నారని, 20% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవ్వబోతుంది మెటా రిలేటెడ్ గా ఇలా మనకి డేటా కనిపిస్తుంది. ఇక్కడ మెటా రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవుతే ఐటీ ఎంప్లాయీస్ ఎందుకు మనం ఉద్దేశించి మాట్లాడడం అంటే, ఇక్కడ మెటా ఒక్కటే చేసేది అయిపోదు. ఐటీలో ఒకరు తీసుకుంటున్న స్టెప్ స్లోగా ఇతర కంపెనీస్ కూడా దాన్ని తీసుకుంటూ వస్తాయి. మెటా ఆల్మోస్ట్ 79,000 దగ్గరగా ప్రెసెంట్ ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేస్తూ ఉందని, అందులో నియర్లీ 16,000 దగ్గరగా అంటే 20% దగ్గరగా వాళ్ళ వర్క్ ఫోర్స్ తగ్గబోతుందని ఇలా మనకి డేటా కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ వాళ్ళ లే ఆఫ్స్ మనకి నవంబర్ 2022 లో 11,000 జాబ్స్ దగ్గరగా కనిపించాయి. అప్పుడు 13% దగ్గరగా, తర్వాత ఇంకొక 10,000 జాబ్స్ దగ్గరగా అక్కడి నుంచి ఒక 4 నెలల్లో 2023 లో కూడా కనిపించాయి, లే ఆఫ్స్ కనిపించాయి. బట్ సిగ్నిఫికెంట్ గా అంత లే ఆఫ్స్ చేసిన తర్వాత ఫర్దర్ గా కూడా లే ఆఫ్స్ ఇంకా మెటా చేయాలనుకుంటుందని డేటా కనిపిస్తూ ఉండడం, ఇది మిగిలిన ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఐటీ ఎంప్లాయీస్ అంతా మీ డొమైన్స్ లో అడిషనల్ స్కిల్స్ ని అక్వైర్ చేయడం, కొంత జాబ్ రిలేటెడ్ గా సెక్యూరిటీని పెంచుకునే ప్రయత్నం చేయడం అండ్ ఓవర్ గా లోన్స్ అండ్ ఈఎంఐస్ లో స్ట్రక్ అవ్వకుండా కొంచెం లైట్ మోడ్ లో ఉండడానికి కొద్ది సంవత్సరాల పాటు లైట్ మోడ్ లో ఉంటూ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి 12 months కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ని బ్యాంక్ లో ఉంచుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి. నేను ఇప్పుడు మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ ఫినో పేమెంట్ బ్యాంక్ ఉందా, ఫినో పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా కొన్ని రూమర్స్ మార్కెట్ లో సర్క్యులేట్ అయ్యాయి. దానికి క్లారిఫికేషన్ కూడా బ్యాంక్ ఇచ్చింది. బట్ స్టాక్ ఇవాళ స్టిల్ 17% దగ్గరగా క్రాష్ అయింది. రిపోర్ట్స్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వీళ్ళు మనీ లాండరింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారని, వీళ్ళ మీద సోదాలు చేస్తున్నారు, ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేలా, ఈవెన్ డీజీజీఐ రిలేటెడ్ గా కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే మార్కెట్ లోకి వచ్చాయి. దీని రిలేటెడ్ గా ఫినో పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ అని, ఈడీ వాళ్ళు మనీ లాండరింగ్ ఇవన్నీ స్పెక్యులేటివ్ అని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ తో మాత్రమే వీళ్ళు ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారని, వీళ్ళకి గేమింగ్ అండ్ బెట్టింగ్ యాక్టివిటీస్ ఎటువంటి లింక్ లేదని, అంటే ఆ మనీ లాండరింగ్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా కొన్ని కంపెనీస్ తో వీళ్ళు అలా మనీ లాండరింగ్ చేశారనేవి ఆరోపణలు అనమాట. దానికే ఈడీ ఇన్వెస్టిగేషన్ అని మార్కెట్ లో స్పెక్యులేషన్. బట్ అవన్నీ కూడా స్పెక్యులేషన్ అని వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నా, మాకు ఏ గేమింగ్ అండ్ బెట్టింగ్ సర్వీసెస్ తో ఏ ప్రమోటర్స్ తో కూడా డైరెక్ట్ టైఅప్ లేవని చెప్తున్నా సరే స్టాక్ ఇవాళ 17% దగ్గరగా క్రాష్ అయింది. మీకు గుర్తుంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు డీజీజీఐ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓని రిషి గుప్తాని అరెస్ట్ చేశారు. 10,000 crore ఈడీ ఇన్వెస్టిగేషన్ మనీ లాండరింగ్ రిలేటెడ్ గా జరుగుతున్న టైంలో దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఈ బ్యాంక్ పరంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనేలా మార్కెట్ లో రూమర్స్ అయితే వచ్చాయి. ఈవెన్ ఒక 3,000 crore దగ్గరగా జిఎస్టీ ఎవేషన్ కూడా ఈ బ్యాంక్ చేసిందని దీని మీద ఆరోపణలు ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా దీని రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అయి మ్యాటర్ ని చూస్తుందని కూడా మనకి గతంలో సిబిఐసి రిలేటెడ్ గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ రిలేటెడ్ గా కూడా ఇష్యూ నడుస్తుందని సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంటూ రీసెంట్ గా మీడియా రిపోర్ట్స్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉండడం, మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని అప్డేట్స్ వస్తూ ఉండేసరికి ఈసారి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తుందో ఇష్యూ అని సెల్లింగ్ ప్రెషర్ స్టాక్ లేవాల మనకి కనిపించింది. బట్ బ్యాంక్ వాళ్ళైతే క్లారిఫై చేశారు, బెయిల్ రిజెక్ట్ అయింది అనడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనడం, ఇవన్నీ కూడా ఇన్ యాక్యురేట్ స్పెక్యులేషన్ మాత్రమే అని. నెక్స్ట్ బజెల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 700 crores పైగా విలువ చేసే ఒక అల్ట్రా మెగా ఆర్డర్ లభించింది ఎంఎస్ఈటీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి. ఇది మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఈ మెగా ఆర్డర్ 400 and 200 kV ఏఐఎస్ సబ్ స్టేషన్ రిలేటెడ్ గా లభిస్తూ ఉండడం, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ బే ఎక్స్టెన్షన్స్ రిలేటెడ్ గా లభిస్తూ ఉండడం, ఇది నాకు తెలిసి బజేల్ ఒక ట్రాన్స్మిషన్ బిజినెస్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్డర్. దీంతోనే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగింది. ఇది నెక్స్ట్ 23 నెలల్లో ఎగ్జిక్యూట్ చేస్తారని కూడా వీళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకుందాం.
మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 200 కోట్ల దగ్గరగా వాళ్ళ బ్యాటరీ ఆర్మ్ లో స్టేక్ సేల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే కొన్ని ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతూ ఉన్నాయి. సో ఆ స్టేక్ సేల్ చేయడం అంటే ఆ వచ్చిన డబ్బులు కంపెనీ రిలేటెడ్ గా రైజ్ చేయడం, ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా రైజ్ చేయడం, వాళ్ళ బ్యాటరీ సబ్సిడరీలో వాటాని అమ్మి ప్రాబబ్లీ ఈ రీజన్స్ తోనే స్టాక్ కి వాళ్ళ 5% దగ్గరగా పెరుగుండొచ్చు. కానీ ఇది అఫీషియల్ కమ్యూనికేషన్ కాదు, కొన్ని ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్న డేటా. ఈవెన్ ఎకనామిక్స్ టైమ్స్ కు సంబంధించిన ఆటో ప్లాట్ఫామ్స్ లో కూడా సిమిలర్ డేటానే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి 4G నెట్వర్క్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ సౌత్ ఏషియా రిలేటెడ్ గా లభించిందని ఎవరో చెప్పట్లేదు, ఏ క్లయింటో చెప్పట్లేదు, బట్ ఒక మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ సౌత్ ఏషియా రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్లు. 4G ర్యామ్ సొల్యూషన్స్ అండ్ మల్టీ బ్యాండ్ రేడియోస్ రిలేటెడ్ గా ఇది ఒక సప్లై ఆర్డర్ అని, దీంతో వీళ్ళ ఇంటర్నేషనల్ వైర్లెస్ కస్టమర్ ఒక బేస్ పెరుగుతుందని ఇలా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ స్టాక్ కూడా ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ దీప్ ఇండస్ట్రీస్, అద్వైత్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళతో వీళ్ళ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా కుదుర్చుకున్నారని, దీంతో నాట్ ఓన్లీ ఇండియా ఈవెన్ ఓవర్సీస్ లో కూడా వస్తున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ టెండర్స్ ని వీళ్ళిద్దరు కలిపి అటెండ్ చేస్తారు, బిజినెస్ చేస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఆదాని పవర్, వీళ్ళకి లెటర్ ఆఫ్ అవార్డ్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 1600 మెగావాట్ పవర్ సప్లై రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ పవర్ సప్లై ఆర్డర్ వీళ్ళు గెలుచుకుంటూ ఉండడం, స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. ఇది 25-year లాంగ్ టర్మ్ పవర్ సప్లై అగ్రిమెంట్. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.